ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, ఆలోచనకర్త, బలవంతుడు అయిన దేవా, మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు అయ్యా. నిన్నటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీ కృప కుమ్మరించి సహాయము దయచేసి మంచి నిద్రను అనుగ్రహించి ఈ ఉదయాన్నే మరొక నూతనమైన శ్రేష్టమైన దినములో మాకు ప్రవేశాన్ని అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి. స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా, ఎంతో మందికి లేనటువంటి ధన్యత మాకు ఉచితముగా మీ కృపను బట్టి దయచేశారు. ఆ విషయాన్ని మేము ఈరోజు గుర్తెరిగి మీ కొరకు జీవించేవారిగా, మీ చిత్తాన్నే నెరవేర్చేవారిగా, మీకు సాక్షులుగా నిలవబడే కృప ఈరోజు నమ్మ అందరికీ దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనం ద్వారా తండ్రి సెలవిస్తున్నారు. అవునయ్యా, మీ కృపా సహాయం ఉన్నప్పుడు, మీరు మాకు తోడై ఉన్నప్పుడు తండ్రి, మేము సమస్త జనుల కంటే ఆశీర్వదింపబడిన వారంగా ఉంటాము నాయనా. ఎవరైతే ఈరోజు ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారో, ఎవరైతే ఈ ఉదయకాలాన్ని అభివృద్ధిని కోరుకుంటున్నారో, గొప్పగా ఉండాలి అనే ఆలోచన కలిగి ఉన్నారో, వారందరి జీవితాల్లోనైనా ఈ యొక్క వాగ్దానమును స్థిరపరచమని, వారందరినీ కూడా ఆశీర్వదించమని, సమస్త జనుల కంటే ఉన్నతముగా వారు ఉండే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. ప్రభువా, ఈ రోజున మా పనులను బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. చేయబోతున్న ప్రతి కార్యమును సఫలపరచండి. అడ్డుగా ఉన్నటువంటి, ఆటంకంగా ఉన్నటువంటి మనుష్యులను, అవరోధములను తప్పించండి. ఎటువంటి ప్రణాళికలు వారు కలిగి ఉన్నా అయా, విజయాన్ని మా సొంతం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరు కూడా తండ్రి అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడే కృప దయచేయమని అడుగుతున్నాము. ఆగిపోయిన పనులు కూడా మీ కృపను బట్టి పునరుద్ధరించబడే కృప దయచేయండి నాయన. నూతనమైనటువంటి కార్యములు, శుభ కార్యములు ఈ రోజున వారు తండ్రి జరుపుకుంటున్నారు. వాటన్నిటిని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఎవరికి ఏ లోటు లేకుండా కావలసిన భోజనమును మీరే దయచేయండి ప్రభువా. ఈ రోజున ప్రతి ఒక్క బిడ్డ కలిగి ఉన్న అప్పును కొట్టివేసి ఆర్థికంగా వారిని స్థిరపరచండి నాయనా. ఎటువంటి ఆర్థిక కష్టాలు ఈరోజు ఎదుర్కోకుండా సహాయం దయచేయండి. ఎటువంటి అనారోగ్య సమస్యల వలన ఎవ్వరును ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఈ రోజంతా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని వారికి అనుగ్రహించండి ప్రభువా. నాయన, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు, వారిని కూడా దీవించండి అయ్యా. వారు తగిన జ్ఞానం, జ్ఞాపక శక్తి కలిగి ఉండే కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. ప్రభు హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారు అనుకుంటున్నటువంటి రిపోర్ట్స్ వారికి రావడానికి సహాయం దయచేయండి. ఆపరేషన్స్లో, డెలివరీస్ విషయంలో కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం నాయన. అయా, గృహాలలో యవన బిడ్డలు, వృద్ధులు, చిన్న బిడ్డలు, గృహిణీలు ఒంటరిగా ఉంటున్నారు. ఏ దుష్టుని కన్ను వారి పైన పడకుండా అయా, మీరే ఈ రోజంతా వారిని భద్రపరచమని, మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రయాణాల విషయంలో మీ కృప దయచేయండి. మా వాహనాన్ని, మేము వెళుతున్న మార్గాలను మీకు అప్పగిస్తున్నాం నాయన. ఏ బిడ్డకు ఏ ప్రమాదం, అపాయం ఏది సంభవించకుండా, మార్గమందు ఎటువంటి సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమముగా వెళ్ళి అదే క్షేమముతో గృహాలకు, గమ్యస్థానాలకు తిరిగి చేర్చబడే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, ఈ రోజున మా అందరికీ సమాధానకరమైన జీవితాన్నే దయచేయండి అయా. కోపము కలిగి అసమాధానమైన స్థితిలో ఎవ్వరూ ఉండకుండా ప్రశాంతముగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వారిగా మా అందరినీ నిలవబెట్టుకోండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని వ్యర్థం చేసే వ్యక్తులుగా మేము ఉండకుండా కృప దయచేయండి. అపవాది యొక్క చిక్కుల్లో ఎవ్వరు పడిపోకుండా వాక్య జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభువా. నాయనా, మా మాటలు, మా నడవడిక, మేము చేస్తున్న ప్రతి పని కూడా
మీ నామాన్నే గణపరచడానికి, మీ నామాన్ని స్తుతించడానికి కృప దయచేయమని, అయా ఆయాసకరమైన జీవితాలు మా నుంచి తొలగించమని, మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు, ఈరోజు మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, దీవించండి. ప్రభువా, మేము ఈ రోజున మా నోటి ద్వారా స్వార్థను ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలు భాగస్తులుగా మా వంతుగా మేమును పని చేయగలిగిన సామర్థ్యమును దయచేయమని, మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.